హలో హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి వెజ్ మంచూరియా అండి. ఈ వెజ్ మంచూరియా అనేది ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనేది నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తానండి. దానికంటే ముందు స్మాల్ రిక్వెస్టింగ్ అండి, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ నా వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూసి నన్ను అయితే ఎంకరేజ్ అయితే చేయండి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇక్కడ నేను వచ్చేసి 2 టమోటాస్ అయితే తీసుకున్నాను. ఆ 2 టమోటాస్ అనేది పీసెస్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని మిక్సీ జార్లో అనేది యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. సో నేనైతే మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి, ఇలా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. సో ఇప్పుడైతే క్యాలీఫ్లవర్ అయితే కట్ చేసుకున్నానండి. క్యాలీఫ్లవర్ కట్ చేసుకునేది ఎంత సన్నగా కట్ చేసుకోవాలి అనేది మీకైతే వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఇంత చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నైఫ్తో ఇంత చిన్న చిన్న పీసెస్ కట్ చేయకపోతే చోపర్తో అయితే కట్ చేసుకొని పెట్టుకోండి. సో నేనైతే నైఫ్తో అయితే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. ఆ బౌల్లో ఏవైతే క్యాలీఫ్లవర్ పీసెస్ అయితే చిన్న చిన్నవి కట్ చేసుకొని పెట్టుకున్నామో అవి అనేవి అందులో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ధనియాల పౌడర్ అండి. సో నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కార్న్ఫ్లోర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అయితే నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిరియాల పౌడర్ అండి. సో అది వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గరం మసాలా, అది కూడా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మైదా అండి. సో నేను వచ్చేసి మైదా వచ్చేసి మీకు క్వాంటిటీ ఎలా చెప్పాలి అంటే నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా అయితే తీసుకున్నాను. సో ఇదైతే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, సో అంతా నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి. నేను ఏ విధంగా వీడియోలో అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. సో అది గట్టిగా అనిపించింది అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. సో ఏ విధంగా కలుపుకోవాలి అంటే ఇప్పుడైతే మీకైతే వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి. మరీ గట్టిగా ఉండనవసరం లేదు, అలా అని మరీ జోరుగా ఉండనవసరం లేదు. ఏ విధంగా కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపిస్తున్నానో ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ఆ ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ అనేది యాడ్ చేశాక అది బాగా వేడయ్యాక ఇప్పుడు ఏదైతే మనం ఆల్రెడీ మిక్సీ అయితే చేసుకొని పెట్టుకున్నామో మనము క్యాబేజ్ అనేది, సో ఇప్పుడు అవనేది ఇక్కడైతే యాడ్ చేసుకుంటున్నాను. సో కొద్దిగా మనం బోండా ఎలా అయితే యాడ్ చేసుకుంటానో సేమ్ అలానే యాడ్ చేసుకోవాలండి. అంతే. యాడ్ చేసుకున్న తర్వాత మనం అనేది ఈ గ్యాస్ అనేది సిమ్లో అయితే పెట్టుకోవాలి లేదా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. మనం ఫుల్గా పెట్టుకున్నట్లయితే బయట అయితే కలర్ అయితే వస్తుంది కానీ లోపల పిండి పిండి ఉంటుంది. సో అందుకోసమే మనమైతే సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మంచూరియా అనేది చేసుకోవాలి. సో ఇది అనేది మనకు ఒక కలర్ అనేది వచ్చాక మనమైతే రివర్స్ అయితే టర్న్ చేసుకొని మళ్ళీ ఇంకొక సైడ్ కూడా చేసుకోవాలండి. సో ఇప్పుడు మనకు కలర్ అనేది కరెక్ట్గా వచ్చింది అంటే మనమైతే తీసేసుకొని ఒక బొర్ల గిన్నెలు అయితే తీసి పెట్టుకుంటున్నానండి. అదే మీకైతే వీడియోలో అయితే చూపించాను. సో ఇప్పుడైతే మరో ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి 3 పచ్చిమిర్చీస్ అయితే తీసుకున్నానండి. ఈ 3 పచ్చిమిర్చీస్ అనేది చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు అండి. ఇది కూడా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్స్ అండి. ఇక్కడ నేను వచ్చేసి 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను పెద్దవి. ఇవి కూడా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఈ 3 అనేది ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం అండి. సో ఇక్కడ నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్ అండి. సో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది నేనైతే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇక్కడ కూడా 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసేసి ఒకసారి అయితే అన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు ఏదైతే మనము ఆల్రెడీ టమోటా అనేది మిక్స్ అయితే పట్టుకున్నామో ఆ టమోటా అనేది ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది పచ్చి టమోటా కదండి, మనం ఆల్రెడీ మిక్సీ అయితే పట్టుకున్నది. సో అందుకోసమే ఇది అనేది మనమైతే ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ అనేది అలానే మనమైతే సిమ్లో అయితే పెట్టేసుకోవాలండి.
సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను కదండి, ఇదైతే కార్న్‌ఫ్లోర్ అండి. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్‌ఫ్లోర్ అనేది ఆ కప్‌లో యాడ్ చేసుకొని, అందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని, ఆ కప్‌లో బాగా స్పూన్ పెట్టి దాన్ని మిక్స్ అయితే చేసుకోవాలండి. ఆ కార్న్‌ఫ్లోర్ వాటర్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు వచ్చేసి పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి. సో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిరియాల పౌడర్ అండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పౌడర్ అయితే యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ రంగు అండి. సో ఈ ఆరెంజ్ కలర్ రంగు అనేది మీరు వేసుకోవాలనుకుంటేనే వేసుకోండి, ఇష్టం లేకపోతే స్కిప్ అయితే చేసుకోండి. సో నేనైతే కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇందులో. సో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నానండి. సో ఇదనేది మరీ లూజ్గా ఉండనవసరం లేదు, అలా అని మరీ గట్టిగా ఉండనవసరం లేదండి, కానీ ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఏదైతే మనము మంచూరియా ఆల్రెడీ చేసుకొని పెట్టుకున్నామో ఆ మంచూరియా అనేది ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే మీకైతే వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి, ఇలా అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 2 మినిట్స్ తర్వాత మనమైతే గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర అయితే చల్లుతామండి. సో అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నట్టు ఈ ప్రాసెస్ అనేది, కానీ చాలా చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని మన పిల్లలకు కానీ మన హస్బెండ్స్కి కానీ ఇవ్వచ్చు అన్నట్టు, చాలా చాలా టేస్టీగా అయితే ఉంది. సో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్ట్ అయితే ఉంది. సో ఇలానే కొత్త కొత్త వీడియోస్ అండ్ కొత్త కొత్త కంటెంట్తో మీ ముందుకైతే వస్తానండి. సో మీరైతే నన్ను ఎప్పటికీ ఎంకరేజ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.